ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న ఎంపీ కార్యకర్తలు, రాళ్లతో దాడి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మరి రీచ్ చేసిన వారు అవుతాం. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి టీడీపీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. బడికాయలపల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థులు జయచంద్రారెడ్డి సోదరుడి కారుపై సొంత పార్టీ నేతలు రాళ్లతో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటన కారు అద్దాలు ధ్వంసమైంది. ఈ దాడిలో తంబాలపల్లి తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది, ఉమ్మడి అభ్యర్థి జయచంద్రారెడ్డి కార్యకర్తలను కలుపుకొని పోవడం విఫలమయ్యారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో అదేవిధంగా పీటీఎం మండలంకి సుధం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సొంత మనుషులే చంద్రారెడ్డి కారుపై దాడి చేశారు. ప్రస్తుతం తంబాలపల్లి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఇక జనసేన ఇటు టీడీపీ బీజేపీ కార్యకర్తలు ఎటు పోవాలో తెలియక అయోమయంలో పడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలు నాయకులు పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చిన వారికి పట్టం కడుతున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. పొంగనూరు ఉద్రిక్త చోటు చేసుకుంది. ఎన్నికల పోలింగ్ సమయంలో దగ్గర పడే కొద్ది ప్రత్యర్థి పార్టీలపై దాడులు పెరుగుతున్నాయి. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి, బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ మధ్య వారు నడుస్తుంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు. పెద్దిరెడ్డి సొంత గ్రామం ఎర్రతివారి పల్లిలో ఈ ఘటన జరిగింది. కాన్వాయ్పై రాళ్ల దాడి చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు.